కట్టెల మోపు మోసిన అదే భుజం ఈరోజు భారత పరువుని అండ్ భారతదేశ ఆ కీర్తిని తన భుజాల మీదకెత్తుకొని రెపరెపలాడించింది. కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణం నమోదైంది. గర్వపడాల్సిన క్షణం, భారతీయులుగా గర్వించదగ్గ క్షణం అండ్ మహిళ సాధించినందుకు ఇంకా సగర్వంగా తలెత్తుకొని చెప్పాల్సిన క్షణం. షీ ఈజ్ ఆర్ మీరాబాయి చాను. కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణ పతాకాన్ని అందజేసిన స్వర్ణ పతక విజేత మీరాబాయి చానుకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది మీరాబాయి చాను. కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో చరిత్ర సృష్టించింది మీరాబాయి. కామన్వెల్త్ గేమ్స్లోని చరిత్ర సృష్టించింది అనుకోవాలి. ఎందుకంటే స్నాచ్లో 85 కేజీలు ఎత్తింది మీరాబాయి చాను. క్లీన్ అండ్ జర్క్లో 105 కేజీలు ఎత్తి అద్దరు కొట్టింది చాను. మొత్తం 190 కేజీల లిఫ్ట్తో గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా 3వ స్వర్ణ పతకాన్ని సాధించుకుంది. ఆ గర్వంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2018లో 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది మీరాబాయి చాను. 2022లోనూ 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది చాను. ఇక 2026లో ఏకంగా 48 కేజీల విభాగంలోనూ గోల్డ్తో హ్యాట్రిక్ కొట్టింది మీరాబాయి చాను. భారత్కు గోల్డ్ బోనీ కొట్టింది ఈ స్టార్ వెయిట్ లిఫ్టర్. మీరాబాయి చానుపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతుందంటే అర్థం చేసుకోవచ్చు. నౌ ద టైమ్ ఈజ్ యువర్స్. నేను మీకే విడిచిపెడుతున్నాను. కంగ్రాచులేట్ హర్. ఎందుకంటే స్పోర్ట్స్లో మనకి క్రికెట్ అంటేనే కాదు కదా, మిగిలిన క్రీడలున్నాయి, ఎన్నో క్రీడలున్నాయి. ఎంతోమంది ఎంతో కష్టంతో కూడుకొని వాళ్ళు ఎదుగొచ్చిన క్షణాలు. ఈరోజు మీరాబాయి చాను కూడా ఇంటి కోసం కట్టెల మోపు భుజాన్న పెట్టుకొని ఇంటికి వెళ్ళేది. ఈరోజు అదే భుజం భారతదేశ పరువుని, భారతదేశ కీర్తిని అదే భుజం మీద మోస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది గ్లాస్గో వేదికగా. కంగ్రాచులేషన్స్ టు మీరాబాయి చాను. ఇటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల తరపున మీకు శుభాభినందనలు. మీరు మోసింది భారతదేశ బరువుని మీ భుజాల మీద. అవును, ఒక్క మెడల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో కొట్టిందిరా మన అమ్మాయి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోగలం. ఏ ప్రాంతం అయితే కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిపోయిందో ఆ ప్రాంతానికి చెందిన మహిళ. మణిపూర్ మణిహారం, అది కూడా మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలోని నోంగ్పో కాంగ్చింగ్ అనొక చిన్న ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించింది. 12 ఏళ్ల వయసున్నప్పుడే ఇంట్లో వంట కోసం, కట్టెల పొయ్యి కోసం కొండపైకి వెళ్ళింది. ఆమె కంటే పెద్దవాడిన అన్నయ్య కూడా మోయలేని పెద్ద కట్టెల మోపుని తన భుజాల మీద మోసింది మీరాబాయి చాను. దీంతో ఆమె బలాన్ని గమనించింది కుటుంబం. క్రీడల వైపు ప్రోత్సహించింది, క్రీడల వైపు మళ్లించింది. మణిపూర్ లెజెండరీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవిని ఆదర్శంగా తీసుకుంది ఈ వెయిట్ లిఫ్టర్. ఎంతలా అంటే ఇంటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ కోసం ఆ అకాడమీకి చేరుకోవడానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉండేది అది అకాడమీ. రోజు అకాడమీకి వెళ్ళడానికి బస్సు ఛార్జీలు కూడా లేని పరిస్థితి. పేదరికాన్ని తన వెయిట్ లిఫ్ట్తో మోసి పక్కన పడేసింది. ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి ఇంఫాల్ వైపు వెళ్ళి ఇసుక లారీల డ్రైవర్లను బ్రతిమిలాడి లిఫ్ట్ తీసుకొని అకాడమీకి చేరుకునేది. ఏళ్ల తరబడి కఠోర శ్రమ వృధా పోలేదు. 2016 రియో ఒలింపిక్స్ జీవితంలో అతిపెద్ద దెబ్బ అంటూ ఉంటారు కదా, దెబ్బల మీద దెబ్బ అని చెప్పి. 2014 కామన్వెల్త్ గేమ్స్లో వెండి పథకం సాధించిన 2016 రియో ఒలింపిక్స్లో ఆమె జీవితంలో ఒక పెద్ద చేతు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కారణం క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 3 ప్రయత్నాల్లోనూ ఫెయిల్ అయింది. బోర్డుపై డిడ్ నాట్ ఫినిష్ DNF అని పడింది. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె కూడా తీవ్ర మానసిక ఆందోళనకు వెళ్ళిపోయింది. ఏకంగా వెయిట్ లిఫ్టింగ్కి గుడ్ బై చెప్పాలనుకుంది. యువత మేలుకు, యువత ఒక్కసారి ఈమెను చూసి ఇన్స్పిరేషన్ తీసుకో. ఎందుకంటే పడ్డం కాదు, లేవడం గొప్పే, పడ్డము గొప్పే. పడి లేచిన కెరటం మన మీరాబాయి చాను. దేశ పరువుని, తన బాధ్యతను ఎంత గర్వంగా ఈరోజు నిలబెట్టుకుందో, ఎలా నడిపించిందో భారతదేశాన్ని. ఇన్ఫ్యాక్ట్ తను వెయిట్ లిఫ్ట్ చూస్తూ ఉంటే నేను లిఫ్ట్ చేస్తోంది ఆ వెయిట్ని కాదు, మన భారతదేశ పరువుని అన్నట్టుగా వాట్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఈస్. అండ్ మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. నేను కొన్ని కమెంట్లు ఇన్ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫీనిక్స్ బర్డ్ చేస్
అన్డౌటెడ్లీ వితౌట్ ఎనీ డిస్ప్యూట్ ఫీనిక్స్ పక్షిలా తిరిగొచ్చింది. ఆ కంబ్యాక్ ఏంటి? 2017 వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆ మానసిక వేద నుంచి బయటపడి కేవలం ఏడాది వ్యవధిలోని 2017 ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచానికి తానంటే ఏంటో చూపించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ కోస్ట్లో జరిగిన పోటీల్లో మళ్ళీ పోటీ పడింది, పసిడి పథకాన్ని పట్టుకుంది. ఆ తర్వాత జరిగిందేంటి? అదో చరిత్ర. ఏం జరిగింది మళ్ళీ చెబుతా. బట్ బిఫోర్ దట్ ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఫస్ట్లీ వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీరాబాయి చాను అండ్ ఈ విజయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చ ఉంది? హౌ ప్రౌడ్ యు ఆర్ యాజ్ ఎన్ ఇండియన్ అండ్ మన భారతీయుల్లో ఎటువంటి ఆనందం వెలువరుస్తూ ఉంది మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే దాదాపు వరుసగా ఇది 3వసారి బంగారు పథకం కావడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతా ఉంది. ఆమె ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేటువంటి చాలా క్లారిటీగా కనిపిస్తా ఉంది. 3వ బంగారు పథకం కొట్టడానికి సంబంధించినటువంటి కామన్వెల్త్ గేమ్స్ 2026లో మొదటి బంగారు పథకం కావడం, అది మీరాబాయి చాను వరుసగా 3వసారి కొట్టడం అనేటువంటిది చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్. ఫ్యూచర్ లో స్పోర్ట్స్ లో రాణించాలనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈమె సాధించినటువంటి గోల్డ్ మెడల్స్, ఈ హార్డ్ వర్క్ గానీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఈ స్నాచ్ కి సంబంధించినటువంటి విభాగాల్లో మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ టైం లోనే 82 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. కానీ సెకండ్ టైము బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. సెకండ్ టైము డైరెక్ట్ గా 82 కాదు, స్టార్టింగ్ లోనే సెకండ్ టైము ఒకేసారి 85 కేజీలకు పైగా బరువు లేపినటువంటి పరిస్థితి. 31 సంవత్సరాలు మీరాబాయి చానుకి. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆమె మొత్తం బరువుల విభాగాల్లో 190 కేజీల భారాన్ని మోసారు. బంగారు పథకాలను భారతదేశం కోసం ఆమె సాధించి పెట్టినటువంటి పరిస్థితి. ఆమె హార్డ్ వర్క్ దీంట్లో గొప్పదని నిజంగా ఆమె కంగ్రాచులేషన్ చెప్పాల్సినటువంటి అవసరం. చిన్న ఏజ్ 31 సంవత్సరాలే. చాలా మంది యువతకు ఇన్స్పిరేషన్ ఈ రోజు మీరాబాయి చాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు ఫర్ ద అప్డేట్. ప్రతి ఒక్కరు గర్వించదగ్గ క్షణం. వినిపించండి మీ అమ్మాయికి. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే అలసిగా తీసుకోవద్దు. ఆడపిల్ల అని చెప్పి కడుపులో ఉన్నప్పుడు తెలుసుకున్నారా? ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇటువంటి ఆదిపరాశక్తులు పుట్టుకుంటూ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ పుట్టుకొచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అదృష్టవంతులు కూడా కావచ్చు కదా. ఎందుకు ఆడపిల్లని గర్భంలోనే చంపేయడం? ఆలోచించుకోండి. ఒక మీరాబాయి చాను, ఒక సింధు, మాట్లాడంటే ఇంకా చాలా చాలా పేర్లు. మన నిఖత్ జరీన్, మన హైదరాబాదీ అమ్మాయి, అని ఇంకా చాలామంది ఉన్నారు పేరు చెప్పుకుంటూ పోతూ ఉంటాయి. ఇందాలన్నా 2020 హిస్టరీ అని చెప్పి వీపు నొప్పి చాలా తీవ్రమైంది. అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంది, ఫిజియోథెరపీ తీసుకుంది, టోక్యో ఒలింపిక్స్కి రెడీ అయింది. 49 కేజీల విభాగంలో మొత్తం 202 కేజీల బరువునెత్తి వెండి పథకాన్ని సాధించింది. దట్ ఈస్ వాట్ మీరాబాయి చాను. ఇంత ఎత్తు చేరుకోవడానికి తను పడిన శ్రమ, దట్ ఈస్ అన్ఇమాజినబుల్. చరిత్ర ఉట్టుట్నే పేర్లు గుర్తుపెట్టుకోదు. చరిత్ర ఉట్టుట్ని ఎవరిని పడితే వారిని తన ఖాతాలో వేసుకోదు. తన ఖాతాలో వేసుకోవాలంటే కష్టం ఉండాలి, పడి లేచిన కెరటాలు అవ్వాలి. అప్పటి చరిత్ర గుర్తుపెట్టుకునేది మీరాబాయి చాను. వాట్ ఏ కెరియర్ దట్స్ యువర్స్. ఏం కెరియర్ అమ్మా ఇది. నరనరాల్లో